థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ కూర్చొని ఒక్క 1 minute. ఎస్పీ బిందు మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్పీ బిందు మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆత్మీయ స్వాగతం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. రామ్కోసా సభ్యులకు, వైద్యులకు, వైద్య విద్యార్థులకు అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, మీడియా అందరికీ మా స్వాగతం. గత ఎన్నో నెలలుగా మనం ఈ శుభగడి కోసం ఎదురు చూస్తున్నాం. మనందరికీ మాతృ సంస్థ ఆర్ఎంసి రంగరాయ మెడికల్ కాలేజీకి మనం రుణం తీర్చుకుంటున్నాం. ఇంకా ఏదో తపన పడి ఈ కాలేజీకి ఏదో చేయాలని మనం రామ్కోసా సభ్యులందరూ నిర్ణయించుకొని ఈ రామ్కోసా అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ బ్లాక్ నిర్మాణం చేపట్టాలని, కాలేజీ క్యాంపస్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని రామ్కోసా కార్యవర్గం నిర్ణయించుకుంది. దానికి మన 1975 బ్యాచ్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు, సీనియర్ రంగరాయన్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, మేమందరం కలిపి నిర్ణయించుకున్నాం. ఈ సత్కారానికి నాంది పలకడానికి నేటి ముఖ్య అతిథి జనసేనాని, ప్రజలందరి ప్రీతమ నాయకుడు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రేమతో అంగీకరించి ఈ సభకి రావడానికి అంగీకరించారు. ఆయన చేతుల మీదుగా మనం ఆయన పవిత్ర హస్తాలతో ఈ కార్యక్రమం ప్రారంభం అవడం మనకి ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనికి మా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మీ అందరూ దయచేసి ఈ సార్ వచ్చిన సందర్భంగా కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసి, వీఆర్ ఆల్ డాక్టర్స్, ప్లీజ్ మెయింటైన్ దట్, ప్లీజ్ కీప్ అప్ అవర్ డిగ్నిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ ఆనంద్. రామ్కోసా సీనియర్ మెంబరు, ప్రస్తుతం కైకోల ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు మనందరికీ గురుతుల్యులు. వారిని 2 నిమిషాలు క్లుప్తంగా అడ్రస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన అందరి అభిమాన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న అతిథులకు, ఆహ్వానితులకు, డాక్టర్లు అందరికీ నమస్కరిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కాలేజీ పూర్వ విద్యార్థులు ఒక కాలేజీని పునర్నిర్మిస్తాం. ఇది మొదటి కార్యక్రమం. అట్లాంటిది ఒక మంచి వ్యక్తి, సమాజ హితమే తనకన్నా అన్నిటికన్నా ముఖ్యం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇవాళ దాన్ని శంకుస్థాపన చేయడం చాలా చాలా సంతోషం. సరిగ్గా మీకు మాటిస్తున్నామండి, సరిగ్గా 2 ఏళ్లతో తర్వాత మీ చేతులతోనే దాన్ని ఇనాగ్రేట్ చేస్తాం. 2 yearsలో ఇనాగ్రేట్ చేయటమే కాదు, ఇనాగ్రేట్ చేయటమే కాదు, దానికి ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసి మెయింటెనెన్స్, ఇనాగ్రేషన్తో పాటు దానికి మెయింటెనెన్స్ కూడా రెగ్యులర్గా ఎప్పుడూ కొత్త భవనంగా ఉండేట కావాల్సిన విధంగా దాన్ని చేద్దాం. ఇది రాజకీయ సమావేశం కాదు, కానీ 2 విషయాలు చెప్పకుండా తప్పదు. దేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది 1947, కానీ మొన్న 2024 స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపించి అందరినీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం తీసుకెళ్ళిన ముఖ్య పాత్ర, మొదటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు. అలాగే రెండో విషయం, మనం ఎక్కువసేపు కాదు, ఆయనకి చాలా ప్రోగ్రాంలు 3 అవుతుంది. రెండో విషయం అందరూ గుర్తుంచుకోవాలి, ఎక్కడైనా సరే సమాజం కులాలుగా విడిపోతే నష్టం జరుగుతుంది. ఇవాళ సమాజం ఇలా అందరూ అన్ని కులాలు కలిపి ఉండటంలో ఎవరిది ముఖ్య పాత్ర అంటే మొదటి ఆలోచన లేకుండా మొదటి పేరు పవన్ కళ్యాణ్ గారిది. అట్లాంటి మంచి వ్యక్తితో ఇది చేసి 2 ఏళ్లలో తప్పకుండా చేద్దాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్ట్కి ఎవరి హృదయంలోంచి వచ్చిందో, ఎవరు నాయకత్వం వహిస్తున్నారో డాక్టర్ గన్ని భాస్కర్ రావు, చైర్మన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, వారిని క్లుప్తంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఈ సభకు విచ్చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత కామినేని శ్రీనివాస్ గారికి, తర్వాత ప్రజాప్రతినిధులకు నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మాకు 7 ఏళ్ల క్రితం ఆలోచన వచ్చింది, చేస్తే బాగుంటుందని. వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి, ఎందుకంటే 120 years old బిల్డింగ్, దీన్ని రీవ్యాంప్ చేసి దాన్ని మొత్తం చేయాలని అనుకుని నేను ఆల్రెడీ ₹1 కోటి నేను విరాళాలు ఇచ్చాను. అలాగే మా ఓల్డ్ బాయ్స్ అందరూ డొనేట్ చేసి దీన్ని ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్
మెడికల్ కాలేజీ స్టూడెంట్తో కన్స్ట్రక్ట్ చేస్తాం. హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు తప్ప వార్డులు మెడికల్ కాలేజ్ ఎక్కడ కండక్ట్ చేయలేదు. అది ఆ గౌరవం మాకు పవన్ కళ్యాణ్ ద్వారా ఫ్లేక్ ఇనాగ్రేషన్ దక్కింది. డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ ఎంత సక్సెస్ఫుల్ ట్రాక్ తీసుకెళ్లారో ఈ ప్రాజెక్ట్ కూడా అంత సక్సెస్ఫుల్ ట్రాక్ తీసుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేటి ముఖ్య అతిథి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆశాంతము సభా మర్యాద కాపాడుతూ వారి యొక్క సందేశం ఆలకించవలసిందిగా, నిశ్శబ్దంగా వినవలసిందిగా అందరు వైద్య విద్యార్థుల్ని కోరుతున్నాం. మన ప్రెసిడెంట్ ఆనంద్ గారు చెప్పినట్టు మనందరం వైద్యులం, ఒక మంచి నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నాం. ఆ నొబిలిటీ అండ్ దట్ డెకోరం ఆఫ్ ది మీటింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్. కైండ్లీ కోఆపరేట్. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్, Deputy Chief Minister Sri Pawan Kalyan Garu to address. Welcome, sir.